నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు. ఇదైతే మేమున్న ఏరియా దగ్గరలో ఉన్న ఆర్సీఎం చర్చ్ అండి. ఇదంతా కూడా బయట వైపు గ్రౌండ్ అనమాట. ఈ ఆర్సీఎం చర్చ్‌లోనే స్కూలు, అలాగే హాస్టల్ కూడా ఉందండి. ఎవ్రీ సండే పేరెంట్స్ అయితే వస్తారండి పిల్లల్ని చూడడానికి. మేము వెళ్ళేసరికైతే మాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా హస్బెండ్‌కి టైం దొరకలేదు. అందుకని మేము కొంచెం లేట్‌గా వెళ్ళాము. మేము వెళ్ళేసరికైతే మాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదంతా కూడా బయట వైపు అనమాట. ఆర్సీఎం చర్చ్ బయట వైపు. ఇటు నుంచి బయటకు వెళ్తే సండే మార్కెట్ అండి. ఇదంతా కూడా చుట్టుప్రక్కల ఏరియా అనమాట. అంటే చర్చ్ బయట వైపు అనమాట. చుట్టూతా అనమాట. ఇవన్నీ కూడా మొక్కలండి. మనం నార్త్ వైపు కానీ, సౌత్ వైపు కానీ ఆర్సీఎం రూల్స్ అయితే ఒకేలా ఉంటాయండి. చాలా నీట్‌గా అది మెయింటెనెన్స్ చేస్తారు. మీరు సండే టైమే కాదండి, మీరు ఎప్పుడొచ్చినా కూడా ఇంతే నీట్‌గా ఉంటది ఆర్సీఎం చర్చ్ అనేది. ఆర్సీఎం చర్చిలో ఫాదర్స్ ఉంటారండి, ఫాస్టర్స్ ఉండరు. ఫాదర్స్ అయితే 11 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఆళ్ళు ప్రేయర్ చెప్పడానికి ఎలిజిబుల్ అవుతారండి. సో, ఆర్సీఎం స్కూల్స్ కూడా ఉంటాయండి. ఆర్సీఎం స్కూల్‌లో స్టడీ కూడా చాలా బావుంటది. మెయిన్ ఇంగ్లీష్ బాగా వస్తదండి పిల్లలకి. ఇంకా మేము వెళ్ళామని చెప్పేసి ఫాదర్ గారైతే మమ్మల్ని లోపలికి పిలిచారండి ప్రేయర్ చేసుకోవడానికి. ఇదంతా కూడా లోపల వైపు అనమాట. ఇక్కడ నుంచునే ఫాదర్ గారు ప్రేయర్ అయితే చేస్తారు, వాక్యం అయితే చెప్తారండి. ఇదంతా కూడా ఆర్సీఎం చర్చ్ లోపల వైపు అనమాట. మీరు చూస్తున్నట్టయితే మన సైడ్ ఏమిటంటే మనం కూర్చుని ప్రేయర్ చేసుకుంటామండి. ఆర్సీఎం చర్చిలో ఎలా ఉంటుందంటే బెంచెస్ ఉంటాయండి. బెంచెస్ మీద కూర్చుని మనం ప్రేయర్ చేసుకోవచ్చు. మేము అంతకుముందు గ్వాలియర్‌లో ఉండొచ్చామండి. గ్వాలియర్‌లో కూడా ఇలాంటి చర్చిలే మేము చూసాము. ఇలాగే బెంచీలు ఉండేవండి. వాటి మీద కూర్చుని అయితే మేము ప్రేయర్ చేసుకునేవాళ్ళము. ఈ చర్చ్‌ని ఈ మధ్యనే రీమోడలింగ్ కూడా చేశారండి. పైనున్న టిన్ షీట్ అది కూడా మార్చడం అయితే జరిగిందనమాట. ఈ చర్చ్ టైమింగ్స్ వచ్చేసి 8 నుంచి 9:30 వరకు మాస్ అయితే జరుగుతుందండి. ఏమన్నా ఫెస్టివల్స్ అంటే క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే టైమింగ్స్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ టైం టు టైం ప్రేయర్ జరుగుతుందండి. చాలా పద్ధతిగా జరుగుతుందనమాట. క్రమశిక్షణతో ఉంటారనమాట ఆర్సీఎం స్కూల్లో. పిల్లలే కానీ, ఇంకా టీచర్సే కానివ్వండి. ఈ చర్చిలో పాటలు కానీ, లేదా మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా ఆర్సీఎం స్కూల్ పిల్లలు మాత్రమే పాడడం జరుగుతుంది. మ్యూజిక్ కూడా వాళ్ళు మాత్రమే ప్లే చేస్తారండి. నెక్స్ట్ టైం మాస్ జరిగేటప్పుడు నేను ఖచ్చితంగా వీడియో తీయడానికైతే ట్రై చేస్తానండి. ప్రేయర్ అయితే అసామీలో చెప్తారండి. అంటే ఉన్న ఏరియాని బట్టి, స్టేట్‌ని బట్టి ఆ లాంగ్వేజ్‌లో అయితే ప్రేయర్ చెప్తారు. మనకి లాంగ్వేజ్ భాష అర్థం కాకపోయినా సరే భావం అయితే అర్థమవుతుంది కదండీ! ఆర్సీఎం వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే, నీ మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు అని చెప్తారండి. అదైతే నాకు చాలా బాగా నచ్చుతదనమాట. బైబిల్‌లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. దాని భావం ఏంటి? నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? దాన్ని నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు? అనే దాని గురించి అయితేనే మాట్లాడతారండి. ఈసారి ఖచ్చితంగా నేనైతే వీడియో అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తానండి. ఇలాంటి వీడియోస్ కోసమైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్.